మళ్ళీ నువ్వు నార్త్ ఇండియాలో కూడా ఈ పరిస్థితులను తీసుకొచ్చే పరిస్థితులు వస్తాయి. అమరేందర్ గారు, ఓకే రైట్, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ప్రస్తుతం మనం కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. కోటేశ్వరరావు గారు ఒక సంవత్సరం పాటు పన్నీర్ సెల్వం అక్కడ ఏఐడిఎంకేకు సంబంధించిన సీఎంగా ఉన్నారు. తర్వాత అదే పన్నీర్ సెల్వం నుంచి వెళ్ళి మనకు సంబంధించిన ఇప్పుడు ఆయన పేరు పళనిస్వామి అతను చెరిగించుకున్న తర్వాత స్టాలిన్ ఒక బలమైన పార్టీగా వచ్చి డిఎంకేగా ఒక బలమైన ఒక సీఎంగా వచ్చారు. ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అమిత్ షా గారు ఏదైతే ఉన్నారో అనేక స్కామ్లలో ఇరుక్కునే స్టాలిన్ ఖచ్చితంగా ప్రజల చేతిలో ఓటమి పాలవుతారనే జోక్యం ఏదైతే చెప్తున్నారు. అలాగే మనం ఒక విషయం మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు అమరేందర్ గారు కూడా ఇదే విషయం అడిగాను. కాకపోతే ఏంటంటే సింగిల్ డిజిట్గా ఉన్న బీజేపీకి సంబంధించిన ఈరోజు ఎవరైతే నాగేంద్రన్ గారు వచ్చారో దానికి ఖచ్చితంగా డబుల్ డిజిట్ కన్నా బ్రహ్మాండంగా ఈరోజు తీసుకొస్తారు, సత్ఫలితాలు ఇస్తారని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ విశ్లేషణకునిగా మీరు ఖచ్చితంగా దీని మీద నమ్ముతారా? వచ్చే 2026 ఎన్నికలలో తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం స్థాపించబోతుందా? ఇప్పుడు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ పార్టీ అభిప్రాయాల్ని లేకపోతే వాళ్ళ బలం గురించి చెప్పుకుంటారు తప్ప బలహీనతల గురించి చెప్పుకున్నటువంటి పార్టీ ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేదు, ముఖ్యంగా ఎన్నికల పద్ధతిలో. అందువల్ల మేము అధికారానికి వస్తాము, ఒక తమిళనాడే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో మేము వస్తాము అని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారంటే చెప్పుకోవడానికి ఆయనకి రైట్ ఉంది. ఏ పార్టీకి అయినటువంటి రైట్ ఉంది. జనం మద్దతు ఇవ్వాలి కదా, జనం కదా ఓటు వేయాల్సిన ఆయన చెప్పినట్టుగానే. అందువలన తమిళనాడులో అటువంటి భౌతిక పరిస్థితి ఉన్నదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉందా, లేదా ఇంకో రాష్ట్రంలో ఉందా అనేటువంటి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భిన్నమైనటువంటి దక్షిణాదిలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు కూడా భిన్నమైనటువంటి రాజకీయ వాతావరణం ఉన్నటువంటి అనేది ముందుగా మనం గమనించాలి. అందువల్ల ఇప్పుడు మనం తమిళనాడు గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక తమిళనాడులో మొన్న జరిగినటువంటి లేటెస్ట్ గా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి అంటే డిఎంకే కూటమికి 47% ఓట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి 18%, అదే విధంగా అన్నా డిఎంకే వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళకి 23% వచ్చాయి. అందుకని ఈ రెండు కలుపుకున్నా గానీ 41%, 47% అనేటువంటి మనకి లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇది లెక్కలు. ఈ లెక్కల్లో అంటే ఈ ఏడాదిన్నర కాలంలో లేదా వచ్చేటువంటి ఏడాదికి దేని మార్పులు ఏమన్నా వస్తాయి అనేటువంటిది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వస్తాయా రావా అనేటువంటిది మనం చూడాల్సిందే. ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీ బలహీనత అసలు అన్నా డిఎంకేతో మాకు పని లేదు అని చెప్పినటువంటి వాళ్ళే ఆ అన్నా డిఎంకే తోటి మనకి సినిమాల్లో ఎలిజబెత్ టైలర్ ఉంది, ప్రముఖ హాలీవుడ్ నటి. ఆమె చేసుకున్నటువంటి వాళ్ళనే పెళ్లి చేసుకొని మళ్ళా వాళ్ళకే విడాకులు పదే విడాకులు ఇచ్చినటువంటి చరిత్ర అనుకుంది. అదే విధంగా ఒకసారి బీజేపీ అన్నాడీఎంకే వివాహం చేసుకుంటాయి, రాజకీయ వివాహం, తర్వాత వాళ్ళు విడిపోతారు, మళ్ళా వివాహం చేసుకుంటారు, మళ్ళా విడిపోతారు. ఇది చరిత్ర అంతా ఉంది తమిళనాడులో. ఇప్పుడు మళ్ళా వివాహం చేసుకున్నారు. ఎట్లా వివాహం చేసుకున్నారు? అన్నామలై అనేటువంటి వీరభోగ వసంతరాయన్ని మీరు పక్కన పెడతారా లేదా అంటే పక్కన పెట్టేశారు. ఆయనకి ఏదో కేంద్ర పదవి ఇస్తారు లేదా పార్టీలో పదవి ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బీజేపీ వాళ్ళు అధికారికంగా చెప్పలేదు అనుకోండి, మీడియాలో అట్లా వార్తలు రాయించారు. కానీ ఇప్పుడు అన్నామలై ఏం చేస్తున్నాడో లేకపోతే ఎక్కడన్నా ఆ మధ్య ఎక్కడో చదివాను నేను, హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి, మరి వచ్చాడో లేదో తెలియదు. అందుకని ఇక్కడ ఎట్లాగైతే మన బండి సంజయ్ గారిని తప్పించేశారు, అన్నామలైని మీరు తప్పించాలి, అన్నామలై ఏ విధంగానూ ఉండకూడదు, ప్రచారంలో ఆయన రాకూడదు అని చెప్పినటువంటి అన్నాడీఎంకే పెట్టినటువంటి షరతుని మరి అమిత్ షా గారు అంగీకరించారు, లేదా నరేంద్ర మోడీ గారు దానికి ఆమోద ముద్ర వేశారు. అటువంటి పార్టీ అంటే చక్రం మీద కూర్చొని తిరుగుతున్నటువంటి పార్టీ ఒక విధంగా చెప్పాలంటే, అటువంటి పార్టీ మేమే వస్తామని చెప్పేసి చెప్పుకోవడంలో అదొక మైండ్ గేమ్. అందువలన వస్తారా రారా, అసలు ఆ కూటమి మళ్ళా ఎన్నికల వరకు కూడా ఉంటుందా, లేదా మళ్ళా విడాకులు తీసుకుంటారా ఏమిటనేటువంటి మనం ఊహించి చెప్పలేము. ఏమైనప్పటికీ అక్కడ ఇండియా కూటమి మిగతా దేశం అంతటా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు. హర్యానాలో కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు, అనుసరించినటువంటి మహారాష్ట్రలో కావచ్చు అనుసరించినటువంటి కొన్ని పొరపాట్లు, ముఖ్యంగా పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అనుసరించినటువంటి వైఖరి తోటి
ఎదురు దెబ్బలు తిన్నది. కానీ తమిళనాడులో కాంగ్రెస్ ప్రధానమైనటువంటి పార్టీ కాదు, డిఎంకే. Yes. అదే విధంగా వామపక్షాలు వీళ్ళందరూ కలిసినటువంటి పార్టీ. Yes. అక్కడ కెమిస్ట్రీ బాగా కుదిరింది, వాళ్ళ మధ్య విభేదాలు అట్లాంటివి ఏమీ లేవు. అందువలన అక్కడ ఒక నిజంగానే అమిత్ షా గారికి ఒక ప్రధానమైనటువంటి సవాల్. గతంలో నరేంద్ర మోడీ గారే అక్కడికి వెళ్ళి దాన్ని ఏమి ఆ కోటను బద్దలు చేయలేకపోయారు. ఇప్పుడు అమిత్ షా గారు ఏం చేస్తారు, లేదా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న. అందువలన రెండోది, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏమిటి? ఆంధ్రప్రదేశ్ లో మన అమరేంద్ర గారు, మన మిత్రుడు బి టీం అసలు బి టీం కాదు, అక్కడ సి టీం. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, మీకు 4 సీట్లన్నా రావాలా, 1 సీట్ అన్నా రావాలా, ఒక మంత్రి పదవి రావాలంటే తెలుగుదేశంతో కలవాలని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. అందుకని అక్కడ పూర్తిగా ఆధారపడేటువంటి పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము వస్తామంటే ఎట్లా వస్తారు? తెలుగుదేశం పార్టీని పక్కకి నెట్టేసి వస్తారా వీళ్ళు? తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుంది అక్కడ. అందుకని ఇటువంటి కొన్ని అతిశయోక్తులు కూడా చెప్పుకుంటారు. ఇక తెలంగాణకు వచ్చేసరికి, తెలంగాణకి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి కొన్ని కొత్త సమస్యలు రాబోతున్నాయి. ఏమిటి అంటే, ఇప్పటి వరకు కృష్ణా జలాల పంపిణీ అనేటువంటిది దానికి ఒక విధంగా దాన్ని ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అది ఉండిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది అని అంటే అక్కడ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇక్కడ తెలంగాణకి న్యాయం చేయాలంటే ఇక్కడ పరిస్థితి ఏమిటి? ఇరకాటం, ఒక విధంగా ఇరకాటం. రెండోది, అన్నింటికంటే ముందు రాబోయేటువంటి రోజుల్లో పనకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లోనేమో వాళ్ళు సమర్థిస్తారు, తెలంగాణలోనేమో మరి వీళ్ళు ఏం చెప్తారో తెలియదు. మొన్న కిషన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఏంటంటే, ఇంకా మేము డిపిఆర్ చూడలేదు, చూసిన తర్వాత మాట్లాడతాం అన్నారు. డిపిఆర్ చూసినా చూడకపోయినా అది బీజేపీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించేటువంటి అవకాశం ఉన్నది. వీటన్నింటినీ తట్టుకొని, అందులోనూ నరేంద్ర మోడీ ప్రభావం తగ్గిపోయింది మొన్నటి ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో ఆయన బలం ఏమిటో బలహీనత ఏమిటో వెల్లడైన తర్వాత జనం అదే మాదిరి బీజేపీ ఏం చెప్తే అది నమ్మి ఓట్లేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఏమైనా ఒక పొలిటికల్ గేమ్, ఒక రాజకీయ పార్టీగా అది క్లెయిమ్ చేసుకోవచ్చు, దానికి ఏమి తప్పేం లేదు. కానీ జనం ఏ మేరకు నమ్ముతారు అనేటువంటిది సమస్య. కేరళకు వచ్చేసరికి లవ్ జిహాద్, శశిధరూర్కి లవ్ జిహాద్ అలా విసిరారు. మరి ఆ శశిధరూర్, మరి ఆ ముసలి హీరో మరి ఏం చేస్తాడు ఏమిటి? ఆయన 1 సీట్ కూడా పోగొట్టుకుంటాడా, లేకపోతే దానిలో చేరి ఏం చేస్తాడు? చూసాం గతంలో మెట్రోమ్యాన్ శ్రీధరన్ వీరభోగ వసంతరాయుడు అని చెప్పేసి ఎక్కడా లేని విధంగా ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి హడావుడి చేశారు. ఇప్పుడు వాళ్ళకి శశిధరూర్ కనిపిస్తున్నట్టున్నారు. లవ్ జిహాద్ అది పనిచేస్తుందా లేదా అనేటువంటి మనం చూడాలి. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు కోటేశ్వరరావు గారు